brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు బల వేస్తారు. పాక్ కు రప్పించి మనీ ట్రాప్ తో గుప్పిట్లో పెట్టుకుంటారు. అలా వందల సంఖ్యలో స్లీపర్ సెల్స్ నెట్వర్క్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఇవన్నీ చేసింది పాక్ ఐఎస్ఐ కాదు, మేడం ఎన్. ఇప్పుడు స్పై వరల్డ్ లో సంచలనం రేపుతోన్న ఈ మేడం ఎన్ ఎవరు? పాకిస్తాన్ కు వీసా కావాలా నాయనా? మేడం ఫోన్ కొడితే వీసా ఈజీగా వచ్చేస్తుంది. పాక్ మేడం సార్ మేడం అంతే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వెనుక ఉంది మేడం ఎన్. పాకిస్తాన్లో ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో దుకాణం తెరిచిన మేడం ఎన్ ఐఎస్ఐ తరపున భారతీయులకు గురుచీసి ఎరవేసి వాళ్లను పాకిస్తాన్ గూఢచారులుగా మార్చేస్తుంది. ఐఎస్ఐ కోసం మనోళ్లను వాడేస్తున్న పాక్ బిజినెస్ ఉమెన్ ఈ మేడం ఎన్. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కింద పనిచేసే ఓ మహిళా వ్యాపారవేత్త భారత ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచర్యంలోకి లాగుతుంది. పాకిస్తాన్ కు చెందిన నోషబాజ్ షహజాదా మసూద్ లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది. షహజాదా భర్త పాక్ సివిల్ సర్వీసెస్ లో పనిచేసి రిటైర్ అయ్యాడు. షహజాదాకు ఐఎస్ఐతో బలమైన సంబంధాలున్నాయి. భారత్ కు చెందిన జ్యోతి మల్హోత్రా లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్లో పర్యటించడానికి సాయం చేసింది ఆమె. ఐఎస్ఐ ఆమెకు పెట్టిన కోడ్ నేమ్ మేడం ఎన్. హిందూ సిక్కు యాత్రికులకు పాకిస్తాన్లో పర్యటనలు ఏర్పాటు చేయించేది షహజాదాకు చెందిన సంస్థ ఒక్కటే. ఇది అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తుంది. దీన్ని బట్టే ఆమెకు ఆ దేశ సైన్యం ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈమె సంస్థ భారత్లోని ఢిల్లీ లాంటి చోట్ల ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో గూఢచర్యం ఆరోపణలతో పలువురు ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఇంట్రాగేషన్ చేస్తే షహజాదా పాత్ర వెలుగు చూసింది. భారత్లో ఆమె దాదాపు 500 మందితో స్లీపర్ సెల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి పాక్ ఐఎస్ఐ ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి. పాక్ కు వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైనికాధికారులు ఐఎస్ఐకు షహజాదానే పరిచయం చేస్తుంది. మన దేశంలోనే దాదాపు 3000 మంది ఈ సంస్థ నుంచి ఫండింగ్ పొందినట్లు తెలుస్తుంది. వీరిలో దాదాపు 1500 మంది ఎన్ఆర్ఐలు గత 6 నెలల్లోనే ఆ దేశాన్ని సందర్శించారు. ఇక ఢిల్లీలోనే పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలోని వీసా విభాగంలో ఈమెకు విశేషమైన పలుకుబడి ఉంది. అక్కడి ఫస్ట్ సెక్రటరీ కౌన్సిలర్ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఆమె నుంచి వచ్చి ఒక్క ఫోన్ కాల్ తో కోరుకున్న వారికి పాక్ వీసా లభించేది. మేడం ఎన్ రికమెండేషన్ లేదా స్పాన్సర్షిప్ ఉంటే భారతీయులకు పాక్ విజిటర్ వీసా వచ్చేసేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో మేడం ఎన్ గుట్టురట్టయింది.